హలో మై డియర్ సిఎస్కే ప్లేయర్స్, రెడీగా ఉండండి. నీవు ఆర్సీబీని ఎలా పిసికామో జీటీని కూడా అలాగే పిసకాలి. ఏమంటావు ధోని అన్న? అరే అంతే గైక్వాడ్ తమ్ముడు, నువ్వు చెప్పింది కరెక్టు. నీ అవ్వ నువ్వేం ఫరక్ పడకు, నీ వెనుక నేనున్నాను. నేను చెప్పినట్లు చేయి చాలు, మనం ఈజీగా మ్యాచ్ గెలుస్తాము. అరే మీతో ఓడే నీకు మేమైనా ఆర్సీబీ అనుకుంటున్నావు ధోని అన్న. నీ ఎవరు లాస్ట్ మ్యాచ్లో ముంబైతో గెలిచొచ్చున్నాం. అరే ముంబైని ఎలా పిసికామో అలాగే మిమ్మల్ని కూడా పిసుకుతాం. పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానంలో పోతాం. అరే మీకంత లేదు తమ్ముడు, మీ టీంతో పోలిస్తే మా టీమే స్ట్రాంగ్ ఎక్కువ, అందుకు మా టీమే గెలుస్తుంది. అరే నువ్వు అలా అనుకుంటే ఎలా ధోని అన్న? ముంబై టీం మాకన్నా స్ట్రాంగ్ ఎక్కువ, అలాంటి టీంనే పిసికినాము, అలాగే మీ టీంను కూడా పిసుకుతాము. అరే గమ్మనుండు తమ్ముడు, ఆ పాండ్యకి కెప్టెన్సీ చేయడం రాదు, అందుకే వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. లేకపోయింటే వాళ్ళు మీతో ఈజీగా గెలిచేవాళ్ళు. మీరైతే లక్ కొద్దే మ్యాచ్ గెలిచారు. అరే ఏందే ధోని అన్న అంత మాట అంటున్నావు? నేను ఉమర్జే జాన్సన్ రెండు వికెట్లు తీసాము, అదంతా వేస్ట్ అంటున్నావా ఏంటి? అరే నేనెక్కడన్నాను మోహిత్ తమ్ముడు, ఎవరైనా లాస్ట్ ఓవర్లో ఈజీగా కొడతారు, వాళ్ళు వికెట్ అయిపోయారు అని చెప్తున్నా అంతే. అరే ఈ సిఎస్కేని గెలిపించిన నీకు ఈ ముస్తాఫిజుర్ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లకి 4 వికెట్లు తీసిన, ఈసారి 4 ఓవర్లకి కనీసం 6 వికెట్లు అయినా తీసేస్తా. ఈ ముస్తాఫిజుర్ అంటే ఒక్కొక్కరికి వణికేలా చేస్తా. అరే అంతే ఫజీర్ అన్న అంతే, నువ్వైతే ఆ ఫామ్నే కంటిన్యూ చేయి. మనం ప్రతి మ్యాచ్ గెలవాలి, సిఎస్కేంటో బ్రాండ్ అని నిరూపించాలి. అరే మీ ప్రక్క ముస్తాఫిజుర్ ఉంటే మా కల్లా ఉమర్జీ ఉన్నాడు, మోహిత్ శర్మ ఉన్నారు. ఈసారి ఒక్కొక్కరు 4 వికెట్లు తీసేస్తారు, గుజరాత్ని ఈజీగా విన్ చేపించేస్తారు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.